జడ్పీటీసీ మా మిస్సెస్ స్టేట్ అధికార ప్రతినిధి బీసీసీలో. కానీ బీసీ వాళ్ళందరూ కూడా ఈ మైనింగ్ మాఫియా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇది ముందు 1800కి 2000కి 2000కి యూనిట్ పెక్కి వచ్చేది మాకు. ఈ వేళ ఈ టోల్ గేట్లు పెట్టి 3000 4000 చేస్తున్నారు. కానీ బిల్లు మీద యూనిట్ చేస్తారు తప్ప బిల్లులు ఎవడే ఇవ్వట్లేదు. ఇది ఒక మైన్స్ మాఫియా. ఇది చంద్రబాబుకి వెళ్తుంది తెలదు, నారా లోకేష్కి వెళ్తుంది తెలదు, మీకు లోకల్కి వెళ్తుంది తెలదు. కానీ ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక మట్టి మా భూమిలో మట్టి తీసుకున్నా దానికి 500 400 పెనాల్టీ వేస్తున్నారు. ఇలాగైతే జనం ఎలాగ బతకాలా? ఇది బ్రిటిష్ పాలన కాదు. బ్రిటిష్ వాళ్ళగా మనం సంపద దోసిపోతామని చెప్పి వాళ్ళు స్వతంత్ర పోరాటం చేశారు మహాత్మా గాంధీలందరూ. అలాగే మా మండలంలో సంపదని ఎవరికో ఇచ్చేసి మా జనాలను ఇబ్బంది పెట్టడం తప్పు కాదు. అంతేత దయచేసి గవర్నమెంట్ వారు ఉత్తర్వులైనా సరే కరెక్ట్ గా ఇచ్చి ఆ బోర్డు మీద రేట్లు పెట్టమనండి. యూనిట్కి ఎంత కాస్ట్ వసూలు చేయాలా, లెక్కల వసూలు చేయాలా, బిల్లు మీద అమౌంట్ వేయమనండి. అంతేగాని ఇలాగా దోసుకోవడం అన్నది గవర్నమెంట్ చాలా తప్పని నేను చాలా ఖండిస్తున్నాను. ఇది మట్టికి ఇది గవర్నమెంట్ తీసుకుంటున్నారా లేకపోతే ప్రైవేట్ తీసుకుంటున్నారా అప్పటికొచ్చి అవగాహన లేదు జనాలకి. మైన్స్ ఏడి గానీ మైన్స్ గానీ వచ్చి ఇప్పుడు గ్రామ సభ పెట్టి మీ మైన్స్ నుంచి గ్రామ పంచాయతీకి ఎంత వస్తున్నారు, జడ్పీకి ఎంత వస్తుంది, మండలానికి ఎంత వస్తుంది అని చెప్పానండి. చెప్పిన తర్వాత ఇక్కడ వసూలు చేయాలా, అంతా వసూలు చేస్తే ధర్నా దొరుకుతుందని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా నేను ఖండిస్తున్నాను. మైనింగ్ దగ్గరికి వెళ్లి పెద్ద ప్రగల్భాలు పలిపి గొడవ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు అని చెప్పుకుంటూ గొడవ చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాను వాళ్ళకి, మా నాయకత్వం మా నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కేఎస్ఎస్ రాజు గారు నాయకత్వంలో మేమందరం నడుస్తున్నాం. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకి నిస్వార్థమైనటువంటి సేవలు చేయడమే మా రాజుగారు నేర్పినటువంటి మాకు మా రాజుగారు నేర్పినటువంటి రాజకీయం క్రమశిక్షణ. మేము ఏ రోజు కూడా ఏ ప్రజల దగ్గర కూడా తప్పు చెయ్యము. మా రాజుగారు మాకు అలాంటి శిక్షణ ఇచ్చి తప్పు చేయకుండా ప్రజల్లో మంచి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మా కేఎస్ఎస్ రాజు గారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మాకు చెప్తా ఉంటారు, ప్రజల్లో ఉండండి, ప్రజలకు ఏ అవసరం చేసినా మీరు వెళ్లి ప్రజల కోసం పోరాడి మీరు పనిచేయండి. అధికారంలో ఉన్నా ప్రజల కోసం గ్రామాల్లో తిరిగి ప్రజల కోసం పనిచేయమంటారు. అధికారంలో లేకపోయినా ప్రజల పక్షం నిలబడి అవినీతికి తావు లేకుండా మీరు అందరూ పనిచేయండి అని మాకు గురువుగా ఆయన చెప్తూ మమ్మల్ని మేము కూడా అదే క్రమశిక్షణతో ఇవాళ ప్రజల్లో మేము పనిచేస్తున్నాం. రానున్న రోజుల్లో నువ్వు ఇదే పద్ధతిలో కొనసాగితే మళ్ళీ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి రెడ్డి గారి గురించి లోకేష్ గారి గురించి అగౌరవంగా ఏకవచనంతో నువ్వు మాట్లాడావు. ఈ విషయాన్ని పెద్దలు మా కేఎస్ఎస్ రాజు గారు మా ఎమ్మెల్యే గారి కేఎస్ఎస్ రాజు గారి దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద తగిన చర్యలు నీ మీద తీసుకునేలాగా మేము ప్రభుత్వానికి కూడా తెలియపరిచి మన ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి నీకు తగిన బోల్ని చెల్లించుకోక తప్పకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.